మా అధినేత తిడితే వీళ్ళకి ఏంటంటే ప్రజాదరణ ఎక్కడ లేదు, ఫెయిల్ అయిండు కాంగ్రెస్ ప్రభుత్వం అనేది. ఇక్కడ అదే రియల్ ఏంటంటే అసలు మా జనసేనని ఇక్కడే కోరుకుంటున్నారు వాళ్ళు. ఆయనే ఆంధ్రప్రదేశ్ లో అన్ని సంవత్సరాలు కష్టపడ్డాడు, కానీ సార్ ఆయన పుట్టిన ఇల్లు సార్, వాళ్ళ మా సార్ వాళ్ళ డాడీ అక్కడ కానిస్టేబుల్ గా పనిచేశారు. అది పుట్టిన ఇల్లు, నా ఇల్లు నేను కాపాడుకోవాలి, మా అమ్మకు మా నాన్నకు మా అన్నయ్యకు నేను గిఫ్ట్ గా ఇవ్వాలని ఆయన కష్టపడ్డాడు సార్. విలాసవంతమైన జీవితాన్ని వదిలిపెట్టి మా అధినేత చాలా కష్టపడి అలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక అంటే వరాల లాగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. నాలాంటి ఒక ఎస్సీ సామాజిక వర్గానికి సార్, ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మాదిగ బిడ్డని నేను గ్రామ స్థాయిలో పనిచేస్తుంటే నాలాంటి వ్యక్తిని కూడా తన పిల్లలతో పాటు ప్రోటోకాల్లో పిలిపించుకొని తిరుపతి లడ్డు కల్తీ విషయంలో నాకు అవకాశం ఇచ్చిన మహోన్నతమైన వ్యక్తి. ఆ వ్యక్తి గురించి మాట్లాడితే తప్పు సార్. సార్ ఆయన సినిమాలు ఆపితే సార్ ఒక్కసారి సార్ బ్రహ్మనాయుడు గారు ఆయన షూటింగ్ స్పాట్కి వెళ్తే ఎంతమంది జీవనం అంటే ఎంత మందికి ఉపాధి కలిగిస్తుందో మీకే అర్థమైతే సార్. ఆయన షూటింగ్ చేస్తే మినిమం 1000 కుటుంబాలు బతుకుతాయి సార్. మినిమం 1000 కుటుంబాలు బతుకుతాయి. ఆయనే అంటే ఉపాధి కల్పించడం కోసం సినిమాలు చేస్తారండి. ఆ సినిమాలకు వచ్చిన డబ్బులు సార్ రైతులకు ఇస్తాడు, నిరుపేదలకు ఇస్తాడు సార్. అసలు ఆయన గురించి వీళ్ళు సార్ ఈ రోజు తెలంగాణకి ఏం చేసారు సార్ వీళ్ళు?